శ్రీహరి విఠల్ స్వామి ఇటుక మీద నిలబడ్డ దేవుడు అని ఎందుకు అంటారో మీకు తెలుసా? నేను చెప్పబోయే ఈ కథ మీరు వినగానే మీ హృదయం భక్తితో నిండిపోతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మహారాష్ట్రలోని పుండర్పూర్ లో పుండలికుడు అనే భక్తుడు ఉండేవారు. అతను తన తల్లిదండ్రులను దేవుళ్ళగా భావించి ప్రతిరోజు వారి సేవలో మునిగిపోయేవారు. అతనికి దేవుని పూజ కంటే తన తల్లిదండ్రుల సేవే పరమ భక్తి. అతని నిజమైన భక్తిని చూసిన శ్రీకృష్ణుడు పుండలికుడు ఇంటికి వచ్చారు. కానీ అప్పుడే పుండలికుడు తల్లిదండ్రుల పాదాలు నొక్కుతుండగా, ప్రభు క్షణం ఆగండి, నా సేవ పూర్తి అవ్వాలి అని చెప్పి పక్కన ఉన్న ఇటుకను చూపాడు. శ్రీకృష్ణుడు వెంటనే చిరునవ్వుతో ఆ ఇటుకపై నిలబడ్డారు. అలానే ఆయన 2 చేతులు నడుముపై ఉంచారు. తరువాత పుండలికుడు ఇంటి నుంచి బయటికి వచ్చి శ్రీకృష్ణుడిని చూసి నమస్కరించారు. అలానే శ్రీకృష్ణుడిని ఒక కోరిక అడిగారు. అది ఏంటంటే, స్వామి మీరు ఇక్కడే నిలబడి భక్తులకు దర్శనమివ్వాలని కోరారు. శ్రీకృష్ణుడు దీనికి అంగీకరించారు. సో ఆ రోజు నుంచి శ్రీకృష్ణుడు ఆ ఇటుక మీద నిలబడ్డ విఠోబా శ్రీహరి విఠల్ గా ప్రసిద్ధి చెందారు. విఠోబా అంటే ఇటుక మీద నిలబడ్డ కృష్ణుడు అని అర్థం. ఇప్పటికీ పండర్పూర్ లో అదే రూపంలో భక్తులందరికీ ఆశీర్వదిస్తూ నిలిచి ఉన్నారు. ఈ ఆలయం యొక్క అడ్రస్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో పిన్ చేశాను, వెళ్ళి చెక్ చేయండి. అలానే ప్రతి ఒక్కరూ జై పాండురంగ అని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేసి అండ్ డూ ఫాలో దినేష్.